హాయ్ ఎవ్రీవన్. నేను జైరాబాద్ సైట్కి వెళ్తున్నాను అండి. నేను ప్రజెంట్ అయితే మియాపూర్లో ఉన్నాను. మనతో పాటు నరేష్ గారు అని చెప్పి మా క్లయింట్ ఉన్నారు, కస్టమరు. సార్ వచ్చి ఐటీ అనమాట. సార్కి ఇప్పుడు మనం జైరాబాద్ సైట్కి తీసుకెళ్తున్నామండి. సార్ ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, సార్ మీరు చెప్పండి సార్, ఏం అడిగారు మీరు? జహీరాబాద్కి ఎంతండి ట్రావెల్? 2 hours అండి మియాపూర్ నుంచి. 2 hours? 2 hours పట్టుతుంది? ఎస్ సార్. 2 hours ఎందుకు పడుతుంది అంటే, మనకు దాదాపు ఇక్కడి నుంచి సంగారెడ్డి వరకు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది సార్. ఎక్కడ దగ్గర డెవలప్ ఉంది. ఇప్పుడు మనం ఏదైతే మీకు జైరాబాద్ చెప్పాను కదా, దగ్గర నిమ్స్ ఏదైతే చెప్పానో, నిమ్స్ పక్కనే మన సైట్ ఉంటుంది సార్. అక్కడికి వెళ్దాం. వెళ్ళిన తర్వాత మీరు ఆ డిస్టెన్స్ కూడా మీరు మర్చిపోతారు. చూడండి ఒక్కసారి. సరే, చూద్దాం తప్పకుండా. సార్ లేకండి సార్, జైరాబాద్ వచ్చాం మనము. అప్పుడే వచ్చేసావా? అవును సార్. చూడండి మనం ఎంతసేపులో వచ్చాం చూడండి. 1 hour 20 minutes. ఎస్ సార్. 2 hours అన్నా కానీ 1 hour 20 minutes వచ్చేసాము. యాక్చువల్గా 7 ఫ్లైఓవర్లు అవుతున్నాయి మనకి. ఇక్కడ పటాన్చెరు నుంచి స్టార్ట్ అయ్యి మనకి జైరాబాద్ వరకు 7 ఫ్లైఓవర్లు అవుతున్నాయి. ఈ 7 ఫ్లైఓవర్లు లేకపోతే ఇంకా ఫాస్ట్గా వచ్చేస్తాం. 1 hourలో వచ్చేస్తాం మనం. ఓకేనా? మనం ఇప్పుడు జైరాబాద్ లెఫ్ట్ సైడ్లో ఉంది. ఇదేమో 100 feet రోడ్డు. మీకు దిగు చూపిస్తారండి, దిగుతారండి. మనం జైరాబాద్ చూపిస్తారండి. కొత్తగా 9 kilometers హిల్స్ ఉంది. ప్రాజెక్టు 8 kilometers ఉందా లేదా మీరు అడిగారు. మీరు అట్టే చెప్తారు. ఫోన్లో మీరు హిల్స్ అని చెప్పి ఎక్కడో అమ్ముతున్నారని చెప్పారు. ప్రాజెక్ట్ మనకు 1 kilometer బిఫోర్లోనే మనకు ప్రాజెక్ట్ ఉందా లేదా చూద్దాం కదా.